హాయ్ ఫ్రెండ్స్, ఆధునిక కాలంలో మనం భయపడే భయంకరమైన అంటువ్యాధులు మనకు ఎప్పుడు సోకాయి? వీటి చరిత్ర ఎంత పురాతనమైనది? కొలంబియాలోని ఒక గుహలో దొరికిన 5500 ఏళ్ల నాటి మానవ అవశేషాలు ఇప్పుడు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. మనల్ని వణికిస్తున్న సిఫిలిస్ వంటి వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియా మనం అనుకున్న దానికంటే వేల ఏళ్ల క్రితమే మనుషుల్ని వెంటాడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రాచీన మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటా క్రూజ్, స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ లాసాన్ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహించింది. కొలంబియాలోని సబానా డి బొగోటా ప్రాంతంలో దొరికిన పురాతన అస్థిపంజరం నుంచి సేకరించిన డిఎన్ఏను విశ్లేషించినప్పుడు ఈ వ్యాధికారక బ్యాక్టీరియా మూలాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ వ్యాధిని ఎలా కనిపెట్టారు? సాధారణంగా ఇటువంటి బ్యాక్టీరియా ఎముకల మీద గుర్తులను వదిలివేస్తుంది. కానీ శాస్త్రవేత్తలు పరీక్షించిన ఈ అస్థిపంజరంపై ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ మోకాలు కింద ఉండే ఎముక నుంచి డిఎన్ఏ సేకరించి పరీక్షించినప్పుడు అందులో ట్రెపోనేమో పాలిడమ్ అనే బ్యాక్టీరియాకు సంబంధించిన పూర్తి జన్యుక్రమాన్ని పునర్నిర్మించారు. ఇది ఇప్పటివరకు ప్రపంచంలోనే మనం గుర్తించిన అత్యంత పురాతనమైన సిఫిలిస్ సంబంధిత జన్యువు. పరిశోధనలో తేలిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 5500 ఏళ్ల నాటి బాక్టీరియా ఇప్పుడు మనం చూస్తున్న ఏ వ్యాధితోనూ పూర్తిగా సరిపోవటం లేదు. ఇది సిఫిలిస్, యాస్, బిజెల్ వంటి ఆధునిక వ్యాధుల కంటే ముందే విడిపోయిన ఒక ప్రత్యేకమైన పురాతనమైన శాఖ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. బహుశా ఇది చర్మ వ్యాధి అయి పింటాకు సంబంధించిన తొలి రూపం అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఒక పాత వివాదానికి కొత్త దారిని చూపిస్తోంది. ఈ వ్యాధులు సౌత్ అమెరికా ఖండం నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయా లేదా అనే చర్చ దశాబ్దాలుగా సాగుతుంది. తాజా ఆధారాల ప్రకారం ఈ బ్యాక్టీరియా సుమారు 13,700 ఏళ్ల క్రితమే ఇతర శాఖల నుండి విడిపోయింది. అంటే మనుషులు సౌత్ అమెరికా ఖండంలో స్థిరపడిన తొలి రోజుల్లోనే ఈ వ్యాధులు అక్కడ వేళ్లూనుకున్నాయని అర్థమవుతోంది. ఇక ఈ ప్రాచీన బ్యాక్టీరియాకు సంబంధించిన జన్యువును విశ్లేషించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఈ బ్యాక్టీరియా వేల ఏళ్లలో ఎలా రూపాంతరం చెందిందో తెలిస్తే భవిష్యత్తులో ఇవి ఏ విధంగా మారతాయో, మనుషులపై ఎలాంటి కొత్త దాడులు చేస్తాయో శాస్త్రవేత్తలు ముందే అంచనాలు వేయగలరు. ప్రాచీన కాలం నాటి వ్యాధుల చరిత్రను తెలుసుకోవటం వల్ల నేటి తరం ఆరోగ్య ముప్పులను ఎదుర్కోవడానికి కొత్త ఆయుధాలు దొరుకుతాయి. చూశారు కదా, వేల ఏళ్ల నాటి ఎముకలు నేటి వైద్య లోకానికి పాఠాలు నేర్పుతున్నాయి. 5500 ఏళ్ల క్రిందటే మన పూర్వీకులను వేధించిన ఈ బ్యాక్టీరియా కాలంతో పాటు ఎలా మారిందో తెలుసుకోవటం నిజంగానే అద్భుతం. ఇక వెలుగులోకి వచ్చిన ఈ కొత్త రహస్యం మానవ పరిణామ క్రమంలో వ్యాధుల పాత్రను మరోసారి గుర్తు చేస్తుంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.